హాయ్, నేను లావణ్య. నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటర్న్షిప్ కోసం మేడం దగ్గర జాయిన్ అయ్యాను. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మేడం 45 days క్లాస్ స్టార్ట్ చేశారు. సో 45 days క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మేడం చెప్పారు, మేడం దగ్గర ఇట్లా 45 days క్లాస్కి మేకప్ క్లాస్కి జాయిన్ అవుతావా అని ఒక చిన్న వర్డ్ అన్నారు. బట్ దాని తర్వాత దాని మీద నాకు ఏంటి యూస్ అని అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే ఇంటర్న్షిప్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే మళ్ళీ ఒకరి దగ్గర వర్క్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేయలేను ఫ్యాషన్ డిజైనింగ్లో. సో మేకప్ అయితే నా సొంతగా నా ఖర్చు నా చేతి పని కాబట్టి నేను చేసుకోవచ్చు. దానికి పెద్దగా నేను ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఫ్యాషన్ డిజైనింగ్లో నేను చాలా ఖర్చు చేశాను కాబట్టి మేకప్లో నేను ఖర్చు చేయలేను అని మేడంతో చెప్పాను. సో దాన్ని మేడం 50% నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా 50% డిస్కౌంట్ ఇచ్చి మేడమే సొంతగా తన కిట్ కూడా ఇచ్చారు. చాలా హెల్ప్ చేశారు. నాకు బ్యాక్ బోన్ సపోర్ట్ చాలా మేడం నుండి దొరికింది. సో నేను ఇప్పుడు వర్క్ చేసి యాజ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా ఉన్నాను అని చెప్పుకునేటట్టుగా నాకు నేను సొంతగా చేసుకున్నా. ప్లస్ నాకు టైమింగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే డే టైం మొత్తం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ అందులో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. బట్ మేకప్లో అలాంటివి నాకేం అనిపించలేదు. నా సొంతగా నేను చేసుకుంటున్నాను. ఇంకొకటి నాకు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా ఉంది. అండ్ నా సొంతగా ఇప్పుడు నేను నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం కానీ ఏం లేదు. బెస్ట్ మేకప్లో చాలా మంచి ప్రాఫిట్స్ అండ్ ఎర్నింగ్స్ ఉంటాయండి. సో మేకప్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ లేడీస్ అండ్ టైమ్ సేవింగ్స్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆల్సో. సో ఎవ్రీబడి వెల్కమ్ ఫర్ మాన్సా స్టూడియోస్. మేడం చాలా హెల్ప్ చేశారు, చాలా నేర్పించారు. తన దగ్గర నుంచి చాలా ఇన్స్పైరింగ్ అయ్యాను. ఏ విషయం అయినా సరే మేడం ఇది నాకు రావట్లేదు, నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది అంటే కూడా అది ఇంకా ఎలా ఈజీ చేసుకోవాలో ఇంకా చాలా బాగా చెప్పేవాళ్ళు. సో మేడం బ్యాక్ బోన్ సపోర్టే కాకుండా లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక గర్ల్గా ఎలా గెయిన్ చేయాలి, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఫ్యామిలీస్ కానీ మనం కానీ ఎలా ముందుకెళ్ళాలి అనేది మేడం దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. 1 year మేడంతో నేను ట్రావెల్ చేశాను అంటే ఇట్స్ సంథింగ్ నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మేడం. మీరు అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారు. అందరిలో నేను గర్వంగా చెప్పుకునేది మీతో నేను ఉన్నాను. 1 year మీతో ట్రావెల్ చేశానంటే ఇట్స్ బ్లెస్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ మేడం.